క్రైస్తవునికి ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. క్రైస్తవునికి ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. మనము ఈ శరీరానుసారంగా ఊపిరి పీల్చుకోకపోతే మనం బ్రతకలేం. అలాగే క్రైస్తవుడికి కూడా ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. బిల్లీ గ్రహం గారు ఈ విధంగా ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగినప్పుడు, బిల్లీ గ్రహం గారు మీరు ఇంత గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారు కదా, మీ యొక్క పరిచర్యలో 3 ఆ యొక్క సీక్రెట్గా ఉండే విషయాలు మాతో పంచుకుంటారా, ఆ రహస్య విషయాలు ఏంటో మాతో పంచుకుంటారంటే, సరే మొట్టమొదటిగా చెప్పండి ఏంటి అని అన్నప్పుడు ప్రార్థన అన్నారు. రెండవదిగా బిల్లీ గ్రహం గారు ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే ప్రార్థన. మూడవదిగా చెప్పండి, మూడవ రహస్యం ఏమిటంటే ప్రార్థన. అదే చెప్పారు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇంత గొప్పగా నేను ఆ యొక్క అమెరికా దేశంలో వాడబడడానికి, కొన్ని సంవత్సరాలు వాడబడడానికి ప్రార్థన ప్రార్థన అదే ఒక రహస్యం అని చెప్పారు. జాన్ బనియన్ గారు ఒక మాట చెప్తారండి, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, అలాగే ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. పాపం అనేది ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థన అనేది పాపము చేయకుండా ఆపేస్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అర్థమైంది కదా, ప్రార్థన. ఒక క్రైస్తవుడికి ఊపిరి ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలైన వారు ప్రభా ప్రార్థన లేమి అనే పాపంలో ఉన్నారో ప్రభా, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ వారంలో అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఏదో ఒక మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి చేస్తూ ప్రభా, అలా కాకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి కొన్ని రోజులు అయిపోయిందోనమయ్యా, కొన్ని నెలలు సంవత్సరాలు అయిపోయిందో, ఇప్పటికైనా ఆ పాపము నీకు విరోధంగా చేయకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించు దేవా. నీ కార్యం జరిగించు సర్వశక్తిమంతుడా, నీ నామాన్ని ఘనపరుచుకోదేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి పశ్చాత్తాపడుతున్నారో ప్రభా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నిన్ను అవమానపరిచానయ్యా, అనేకమైన పాపాలు నా మీద అధికారం ఉండడానికి ఆ ప్రార్థన లేమే ప్రభా తండ్రి అని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. సర్వశక్తిమంతుడా, ప్రార్థన జీవితాన్ని మరలా మొదలుపెట్టి ప్రతి ఒక్క శోధనని జయించడానికి, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని జయించడానికి, ప్రతి ఒక్క శోధనని జయించడానికి వారి శక్తితో ఆత్మతో నింపబడడానికి సహాయంను దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించండి. నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. వాక్యాన్ని విని వదిలేయడం మాత్రమే కాదు, విని మర్చిపోవడం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించి ప్రార్థనా జీవితాన్ని మా జీవితాంతం కొనసాగించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ప్రార్థన లేని పాపము. అటువంటి పాపము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా చేయకూడదు. మన జీవితాల్లో ప్రార్థన లేని రోజు మన జీవితాల్లో ఉండకూడదు అన్న తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోవడం దేవుణ్ణి అవమానించడం, ప్రార్థన లేకపోవడం దేవుడికి విరోధంగా పాపం చేయడం, ప్రార్థన లేకపోవడం దేవుడు అనేకమైన పాపాలు మన మీద అధికారం ఉండేటట్లు చేయడం. ఇవన్నీ కాదు, ప్రార్థనా జీవితాన్ని మొదలు పెడదాం. ఆయన ఆత్మతో, ఆయన శక్తితో నింపబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.